హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేది ఇలాగా శ్రావణ మాసం కదండి. అమ్మవారికి మంచి ఆసనాన్ని రెడీ చేసుకుని వచ్చేసేయండి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి. బుట్ట, ఆ బుట్ట ప్లస్ వెల్వెట్ క్లాత్. పింక్ కలర్ అయితే 2.5 మీటర్స్, గ్రీన్ కలర్ అయితే 1 మీటర్ పావలా పడుతుందండి. జస్ట్ మనకు ఒక బుట్ట తీసుకొని జస్ట్ ఇది టీవీకి అట్లకి వస్తుంది కదా ఆ అట్ట మనం ఇలా పెటల్స్ రూపంలో కట్ చేసుకొని అలాగే మనం లోపల పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలండి. బుట్ట చుట్టూ స్టిచ్ చేసుకుంటే లోటస్లా వస్తుంది. కింద పెటల్స్ కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటే దీనికి లీవ్స్లా ఉంటాయి. సో నా దగ్గర మగ్గం మెటీరియల్ కూడా ఉంది కాబట్టి దాంతో నేను రిబ్బన్గా పెట్టుకొని ప్లస్ స్టోన్స్ అంటించుకున్నానండి. దీని లోపల ఫిల్లో రెడీ చేయొచ్చు, కానీ నాకైతే టైం లేదు. ఒకవేళ టైం ఉంటే మాత్రం రెడీ చేస్తే మీకు చూపిస్తాను. సో నేను తయారు చేసింది ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు చెప్పాలి. ఓకే. సో మన చేతులతోనే మనమే అమ్మవారికి రెడీ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. బయట మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది. సో మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే హ్యాపీనెస్గా ఉంటుంది, ప్లస్ మనం చేసామని ఒక తృప్తి కూడా ఉంటుంది. అవునంటారా కాదంటారా? సో అవును అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇలా ఉందండి ఫైనల్గా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.